వాక్య సందేశం. మనం ఏ విషయాల్లో శుద్ధీకరింపబడాలి, ఈ విషయాల్లో నేను సరిచేయబడాలి అనేటువంటి ఆ గ్రహింపు నీకు లేకపోయినా, సరిచేయబడటానికి ఇష్టపడకపోయినా దాన్ని ఒక అజ్ఞానము అనొచ్చు. నువ్వు అవకాశం 100% అపవాదిన సాతానికి ఇస్తున్నావు. అంటే దేవుని యొక్క జ్ఞాన పరిపక్వత నీలో తక్కువయ్యే కొలది అపవాది నీ మీద దాడి చేయటం ప్రారంభించగా నువ్వు అన్ని విషయాల్లో కూడా బలహీనరాలు అయిపోయి కొంతకాలానికి దేవుని యొక్క అనుగ్రహం అనేది నీ జీవితంలో లేదా అన్నట్లుగా చల్లారిపోయే స్థితి ఉండొచ్చు. అందువల్లనే మనం మెలకు కలిగి నేనేమై ఉన్నాను, నేనే విషయాల్లో మారాలి అని తెలియజేసేది దేవుని యొక్క వాక్కు అని గ్రహించుకున్నాం. ఏమిటి కొన్ని మనకి దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేసేవి, ఎక్కువగా మన శరీర స్వభావంలో మునిగి తేలే విధంగా ప్రేరేపించేవి, అపవాదికి అవకాశం ఇచ్చేవి అంటే ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్, అంటే విభేదాలు. మొదటిగా మనం చూసినట్లయితే కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ వన్ సెల్ఫ్, నీలో నీకు ఉండే విభేదాలు. నీలో నీకే ఒక పోరాటం నువ్వు అనుభవిస్తూ ఉంటావు. నువ్వు ఎవరితో పోరాడవు, ఎవరితో గొడవ పడవు, ఎవరిని ఒక మాట అనవు, కానీ నీ మీద నీకు కోపం, నిన్ను నువ్వు క్షమించుకోలేవు, నీ మీద నీకు అసలు నమ్మకం ఉండదు, నీ తలాంతుల మీద నీకు నమ్మకం ఉండదు, దేవుడు నీకు మేలు చేస్తాడని నీకు నమ్మకం ఉండదు, అశాంతి, ఆవేదన ఇవన్నీ నిన్ను వెంబడిస్తుంటాయి. అలానే దానికి తోడుగా నీలో కొన్ని కోరికలు, కొన్ని పాపపు తలంపులు నీ మీద పోరాటం చేసి దాడి చేస్తూ ఉంటాయి. ఇవన్నీ నీ మీద నీకు కలిగేటువంటి పోరాటాలు. నీ బ్రతికే నీకు ఒక పోరాటంగా మారుతుంది. ఎవరు నేను కొట్టట్లేదు, ఎవరు నేను తిట్టట్లా, కానీ నీ బ్రతుకు నావ నీకే భారంగా మారిపోయిందా దేవుని బిడ్డ? ప్రభు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నాలో నాకే వేరొక నియమము నా అవయములో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నేనైతే ఒక నియమ ప్రకారం బ్రతకాలి, ఒక పద్ధతి కలిగిన వ్యక్తిగా బ్రతకాలి, ఒక మంచి జీవితం బ్రతకాలని నేనైతే ఆశపడుతున్నా. కానీ నాలో ఇంకొక వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారా, ఇంకొక పద్ధతి కూడా నాలో ఉందా, నాకు తెలియని హిడెన్ పర్సన్ నాలో ఉన్నాడా దాగి, నేనంటే ఇది అని నాకు తెలుసు, నన్ను చూసిన వారు కూడా ఇతను ఇలాంటి వ్యక్తి, మంచి వ్యక్తి అని అంటున్నారు. కానీ నిజంగా నేను ఆ మంచి వ్యక్తినేనా? నన్ను గురించి నేనే మంచివాడిని అనుకుంటున్నా, కానీ నాకే ఇలాంటి చెడ్డ ఆలోచనలు వచ్చాయా? కట్టుకున్న భార్యను అన్యాయం చేసి మరొక స్త్రీ వెంట వెళ్ళాలనే తలంపు నేనైనా తలస్తుంది? నేనైనా పిరికివాడిగా మారిపోయింది? నేనైనా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆగిపోయింది? నేనైనా ప్రార్థన చేయటం మానేసింది? మంచి మాటలు మాట్లాడే నేనే ఈరోజు తిడుతున్నానా? నా నోట్లోంచి బూతులు వస్తున్నాయా? నేనైనా ఉద్యోగం మానేసి వెళ్ళిపోయింది? నేనైనా సేవ మానేసి వెళ్ళిపోయింది? నేనైనా దర్శనాన్ని వదిలేసింది? అంటే ఉదాహరణ చెప్తున్నాను దైవజనమా, నీలో ఇంకొక నియమం ఇది. 2 విధాలైన నియమాలు గుండా, 2 విధాలైన సంఘర్షణలు గుండా నీ యొక్క జీవితం అనేది చాలా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది దేవుని బిడ్డ. అలానే 2 మనస్సులు, 2 తలంపులు, 2 నిర్ణయాలు స్టేబుల్గా స్థిరంగా ఒక దాని మీద ఉండలేకపోతూ ఉంటావు. నీకు నువ్వే విభేదించుకుంటావు, నీకు నువ్వే ప్రశ్నించుకుంటావు, నీకు నువ్వే జవాబు చెప్పుకుంటావు, మరలా అది కాదంటావు, ఇది కాదంటావు. రకరకాల ఒత్తిళ్ళు గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నావేమో. ఆ విషయంలో నీకు నెమ్మది కావాలి బిడ్డ. ఆ విషయంలో నువ్వంటూ ఒక కన్క్లూషన్కి రావాలి, ఒక ముగింపుకు రావాలి. అసలు నువ్వేంటో నీకు సరిగా అర్థం అవ్వాలి. ప్రతి సందర్భానికి, ప్రతి వాతావరణానికి, ప్రతికూలతకి చిగురుటాకులో వణికిపోతూ ఉన్నావు, కదిలిపోతూ ఉన్నావు, స్థిమితం లేకుండా ఉన్నావు, శాంతి లేకుండా ఉన్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు. నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు అసలు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నావు. ఇవన్నీ కూడా నీలో తాండవం చేస్తూ ఉంటాయి. ఆత్మీయ శక్తిని కోల్పోతావు, సంతోషాన్ని కోల్పోతావు, నిరుత్సాహం నీలోకి వస్తుంది, కంగారు నీలోకి వస్తుంది, అయోమయము, సందిగ్ధాలు, స్పష్టత లేకపోవటం, దైవచిత్తానికి రోజు రోజుకి దూరం అయిపోవటం, దేవుని యొద్ద నుంచి అధికమైన రెట్టింపు ఘనత పొందకుండా ఈ జీవిత యాత్రలో నిన్ను అత్యంత శక్తివంతంగా నీతో పోరాడుతూ ఉంటాయి ఈ విభేదాలు. నీకు నెమ్మది కావాలి దేవుని బిడ్డ, నీకు స్పష్టత కావాలి. నీ బ్రతుకు మీద నీకు ఒక స్పష్టత, నీ భవిష్యత్తు మీద ఒక స్పష్టత, అసలు నువ్వెవరో నీకు పూర్తిగా అర్థం చేసుకునే జ్ఞానం అనేది నీకు అవసరమైనది. ఈ స్థితిని నువ్వు అధిగమించడానికి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండగా ప్రభు నీకు ఒక స్పష్టతను ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా వ్యక్తుల మధ్యలో విభేదాలు, బిట్వీన్ ఇండివిజువల్స్. ఆదికాండం 4వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. హేబేలుకి కయీనుకి మధ్య విభేదాలు గల కారణం ఏంటి? హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని, కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదని. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి
కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకున్నాడంట. అయితే హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. అక్కడ అసూయ వచ్చింది, ఈర్ష్య వచ్చింది, తన మనసులో ఒక కుంచితమైన స్వభావం కూడా ఏర్పడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అంటే ఒకరి మధ్యలో ఒకరికి ఉండే విభేదాలు, గొడవలు, కొట్లాటలు, తగాదలు, కోపావేశాలు, అసూయలు, ఈర్ష్యలు. కయీను హేబేలు అన్నదమ్ములే కదా, అన్నదమ్ముల మధ్యలో జగడాలు, అక్కచెల్లెల మధ్యలో జగడాలు, భార్యాభర్తల మధ్యలో జగడాలు, పిల్లల మధ్యలో జగడాలు, ఇవన్నీ నీ జీవితంలో ఎన్నో దీవెనలను ఆటంకపరుస్తున్నాయి. నీకు తెలుసా దేవుని బిడ్డ? అందరిళ్లలో ఉండేదేగా అనుకుంటున్నావు, కానీ దాన్ని నువ్వు జయించాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. ఈ వచనాలు మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పొట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. ఇవన్నీ కూడా ఇలాంటి పోరాటాలు అనగా విచ్ఛిన్నమైన బంధాలు, కుటుంబ వ్యవస్థలు, సంఘాల్లో విభేదాలు, సేవకుల మధ్యలో విభేదాలు, దేవుని యొక్క ఉద్యమం రాకపోవటానికి గల ఆటంకాలు. దేవుని బిడ్డ, నీ ఇంట్లో దైవ కార్యాలు బలముగా జరగాలంటే ఈ విభేదాల నుంచి బయటికి రా. ఎన్నో రోజుల నుంచి మాట్లాడకుండా ఆపేవేమో, ఎన్నో రోజుల నుంచి పగబట్టుకొని కూర్చున్నావేమో, కక్షతో కూర్చున్నావేమో. మీలో పుట్టినటువంటి ఆ యొక్క బలహీనమైన వాటికి, ఆ కోపావేశాలకి మీరు లోనవటం వల్లనే కదా ఇవన్నీ వస్తాయి. అందుకనే మీరు ప్రార్థనలు చేసినా, మీరు కోరుకున్నా మీకు దొరకట్లేదు. మీరు మారు మనసు పొందరు. మీరు బ్రతుకుల్లో మీరు అలా ఉంటూనే దేవుని దీవెనలు కావాలంటారు. అది ఎలా సాధ్యమని సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మాకు మేముగానే ఉంటామండి, మేము మారమండి అని ఇంట్లో దేవుడు పెట్టినటువంటి దీవెన, ఐక్యతను మీరు పోగొట్టుకుంటూ రోజు రోజుకి ఇద్దరిలో ఐక్యత పోతే కనుక ఎన్నో పనులు కుంటుపడిపోతాయి, ఎన్నో విషయాలు మరుగుపరచబడతాయి, ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటారు. కానీ వినటానికి వాళ్ళకి మనసు లేదు, చెప్పడానికి నీ మనసు లేదు. నీ మనసులో మాటలు నీ మనసులోనే ఉంటాయి, వాళ్ళ మనసులో మాటలు వాళ్ళ మనసులో ఉంటాయి. మీ ఇంట్లో కమ్యూనికేషన్ లేదు. సంభాషణ ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ చేస్తే ప్రయాణాలు ఎంత సులువుగా జరుగుతాయో, దైవ కార్యాలు కూడా సులువుగా చక్కగా జరగాలంటే బ్రిడ్జ్ అనేది వేసుకోవాల్సిందే, విభేదాల నుంచి బయటికి రావాల్సిందే. మ్యారిటల్ కాన్ఫ్లిక్ట్స్, వివాహ బంధాల్లో విభేదాలు, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, అన్ఫెయిత్ఫుల్నెస్, స్పిరిచువల్ డిస్యూనిటీ, ఫైనాన్షియల్ స్ట్రెస్, సెల్ఫిష్ మోటివ్స్, ఇవన్నీ కూడా కుటుంబ జీవితానికి చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటివి. ఒకరితో ఒకరు సంభాషించుకోవడంలో వెనకపాడుతనం. కొత్తగా పెళ్ళైన వాళ్ళంట 1 సంవత్సరం పాటు నీ భార్యను నువ్వు సంతోషపరుస్తూ జీవన వ్యాపారంలో చిక్కబడకుండా ఆమెతో ఎక్కువ సమయం గడపాలని. అంటే దేవుని ఉద్దేశం పని పాట లేకుండా కూర్చోమని కాదు, కానీ కమ్యూనికేషన్ చేసుకోవాలి. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను చాలా బిజీ 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 అని చెప్పేసి ఈయన బిజీలో ఈయన, ఆవిడ బిజీలో ఆవిడ. భార్యాభర్తలు రోజుకు 10 నిమిషాలు కూడా మాట్లాడుకోవడానికి సమయం లేకపోతే అది దుష్టుడికి మీరు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. అన్ఫెయిత్ఫుల్నెస్, నమ్మక ద్రోహం చేయటం లేదా నమ్మకత్వాన్ని కోల్పోవట. యవన కాలమందు తన భార్యను విడినాడు వాడు దేవుని దృష్టికి అసహ్యుడు అని రాయబడి ఉంటుంది. ఒకరి మీద ఒకరికి బలమైన నమ్మకత్వాన్ని, స్థిర పునాదిని మీరు వేసుకోవాలి. నీకు వచ్చే ₹1,00,000 2,00,000 నీ ఆస్తిపాస్తులు ఇద్దరు భార్యాభర్తలను కలిపి ఉంచాలంటే అయ్యే పని కానే కాదు. భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలంటే కమ్యూనికేషన్, సంభాషణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫెయిత్ఫుల్నెస్, ఒకరి పట్ల ఒకరు నమ్మకత్వం కలిగి ఉండటం చాలా అవసరం. అలానే ఇద్దరు కలిసి అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయట ఎంతో అవసరం. 4వదిగా ప్రేమించుట, క్షమించుట. ప్రేమ ఉన్న దగ్గర క్షమాపణ ఉంటుంది, క్షమాపణ ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది. సూర్యుడు అస్తమించే లోపల కోపం పెట్టుకోకూడదు, వదిలేయాలి. నీకు పదే ఆ కోపం ఉందంటే పగబట్టేసావు నువ్వు. పగ అనేది ఇతర వ్యక్తికి హాని చేస్తుంది, కక్ష అనేది ఇతర వ్యక్తికి హాని చేస్తుంది. సొంతంగా నీ భార్యకే నువ్వు హాని చేసి, నీ భర్తకే నువ్వు హాని చేసే దుర్వావస్థలోనికి నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఈ విషయాల్లో నువ్వు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అదే రీతిగా ప్రియులరా, గొడవలు పడటం వలన భార్యాభర్తలు పిల్లల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీ వంశంలో మీ పిల్లలు ఒక అసంతృప్తితో పెరుగుతారు, ఒక వేషధారంతో పెరుగుతారు. సమాజానికి హాని చేసేవారుగా వాళ్ళకు వాళ్ళు హాని చేసుకునే ప్రమాదంలో పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఒక శాడిస్టుల్లాగా కొంతమంది పెరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగా లేనప్పుడు పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి మనసు ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకు వాళ్ళే పోరాడుకొని వాళ్ళిద్దరికే సరితోగట్ల. ఇక పిల్లల్ని ఏం పెంచుతారు? మంచి విషయాలు వాళ్ళకి ఏం నేర్పిస్తారు? వంశావళిని దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. భార్యాభర్తలు మీరు సమంగా ఉండకపోవటం వలన మీ పిల్లల విషయంలో మీరు న్యాయం చేయనటువంటి వారు అవుతారు. దేవునికి లెక్క అప్పగించాలంట.
సో అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నారా? దేవుని దగ్గర ఈరోజు క్షమాపణ అడగాలి. మేమేగా గొడవ పడ్డది, మేము ఇప్పుడు బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ నీ ఎఫెక్ట్ నీ పిల్లల్లో ఎప్పుడు అది ముద్ర పడిపోయింది. వాళ్ళు వాటితో పాటుగా ఆలోచనలతో, ఆ చేదు అనుభవాలతో, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవలు, కొట్లాట్లు, వీటి మధ్యలో పెరిగి పెద్దవాళ్ళై గుండెలు నిండా బరువుతో పెరిగారు వాళ్ళు. దానికి పరోక్షంగా కారణం మీ ఇద్దరే. అందువలన ఆ విషయంలో దేవుని దగ్గర మీరు క్షమాపణ అడగటం చాలా మంచిది దేవుని బిడ్డలారా. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాల్లో మీకాలు తన భర్తని అర్థం చేసుకోలేకపోయింది. ఆయన మీద ఉన్న అభిషేకాన్ని అర్థం చేసుకోలేకపోయింది. బాధ్యతాయుతమైన పనిలో ఉన్న ఆయనకి నా సహకారం ఎంతో అవసరం అనేది ఆవిడ నిర్లక్ష్యపరిచింది. భార్యలారా మీ భర్తలకు సహకరించాలి, భర్తలారా మీ భార్యలకు మీరు సహకరించాలి. అన్ని విషయాల్లో సహకారులుగా ఉండాలి. నీ భార్య మీద ఎంత ఒత్తిడి ఉంది, ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసే విషయంలో, వంట చేసే విషయంలో, 10 మంది చేసే పని మీ అమ్మ చేస్తుంది, మీ భార్య చేస్తుంది. హల్లెలూయా. మీ అక్క చేస్తుంది, మీ చెల్లి చేస్తుంది. వాళ్ళని గౌరవించి సన్మానించాలి. నీ భార్యని గౌరవించి సన్మానించు, నీ తల్లిని గౌరవించి సన్మానించు. ఏముంది, పిల్లలనేగా చూసుకుంటావా అని అంటున్నావా? ఒకరోజు నీకు వదిలేసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తావు, నువ్వు చూసుకుని ఆయన రాత్రులు నిద్రలు ఉండవు, జ్వరం వస్తుంది, బలహీనం వస్తుంది, ట్యాబ్లెట్లు వేయాలి, నిద్రలేమి, ఎంత పనో. ఒకవైపు ఇంట్లో వంట చేసుకుంటూ, ఇంకొక వైపు పిల్లల్ని చూసుకుంటూ, ఒకవైపు భార్యాభర్తల మధ్యలో వాళ్ళిద్దరికి వచ్చే మనస్పర్ధల్ని జయించడానికి మానసికంగా ఆమెకు ఒక ఎంకరేజ్మెంట్ అవసరం. అవన్నీ ఎటు నుంచి తనకు రాకపోగా ఇంటికి వచ్చేటువంటి వారు ఇల్లు శుభ్రంగా లేకపోతే ఎవరిని అడుగుతారండి? ఆమెనే అడుగుతారు. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకోగలుగుతుందంట, స్థిరపరచుకుంటుందంట. అమ్మ నీకు కొంచెం ఓపిక, సహనము, అర్థం చేసుకునే తత్వం ఉండాలే కానీ నువ్వు అన్నిటినీ చక్కబెట్టుకునే సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చేశాడు. హల్లెలూయా. నువ్వు కొంచెం కోపాన్ని తగ్గించుకొని, ఆవేశాలు తగ్గించుకొని, అనుమానాలు తగ్గించుకొని, అపార్థాలు తగ్గించుకొని సహకరించడం నేర్చుకుంటే చాలు, నీ ఇల్లు బంగారంలాగా మారిపోద్ది. ఇక్కడ మీకాలుకి తన భర్త అయిన దావీదు మీద ఉన్న అభిషేకము, ఆయన ఎందుకు సంతోషిస్తున్నాడు, ఎందుకు నాట్యం ఆడుతున్నాడు, ఆయన జయించిన విధానం, అసలు ఒక శత్రువుని జయించి వస్తే వీరనారీలాగా సన్మానం చేయడానికి వెళ్ళాలి భార్య. ఆయన శత్రువులు జయించి వచ్చి దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతుంటే ఈమె అసహించుకుందంట. అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి మీకాలకి. భర్త యొక్క ప్రొఫెషన్ ఏంటో, ఆయనకున్న బాధ్యతలు ఏంటో అర్థం చేసుకోకుండానే ఆయనతో కలిసి జీవించేస్తుంది. దానివల్ల ఆమె నష్టపోయింది. ప్రియులారా, దావీదు భార్యను ప్రేమించాడు మీకాల్ని, కానీ మీకాల్ భార్య మాత్రం ఆయన అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయింది. అందువల్లనే అసహించుకుందంట, హేళన చేసిందంట, అందువల్లనే తక్కువ చూపు చూసిందంట. దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? దావీదును కాదు, ఆయన మీద ఉన్న అభిషేకాన్ని ఆమెను కించపరిచినట్లుగా భావించాడు. సేవా బాధ్యతలకు విలువ తక్కువ చేసి మాట్లాడింది అని దేవుడు భావించాడు. ఆమె బ్రతికిన దినములంతట్లో కూడా ఆమె గర్భం మూయబడి ఉన్నది. కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. ఒక వ్యక్తితో నువ్వు జీవితాన్ని పంచుకుంటున్నావంటే ఇలా ఉండొద్దు. నువ్వు ఎప్పుడూ కూడా రాయిలాగా, రప్పలాగా ఉండటానికి నీకు ఒక భాగస్వామిని దేవుడు ఇవ్వలా. నువ్వు మెత్తని మనస్సు కలిగి ఉండు. నీ ఇంట్లో దేవుని దీవెనలు వర్షం వల్లే కృమ్మరించబడతాయి. మీలో ఎంతోమంది హస్బెండ్ అండ్ వైఫ్ భార్యని లోపల అసహించుకొని, భర్తను లోపల అసహించుకొని, కించపరిచి, అర్థం చేసుకోకుండా చుట్టుపొట్టి మాటలతో బాధ పెట్టడం వలన నీ ఇంట్లో రావాల్సిన దీవెనలు ఈరోజు ఆగిపోయాయి. ఈరోజు నీ ఇంట్లో ఎన్నో ఆశీర్వాదాలకు ఆటంకం మీరే. ఈ విభేదాల నుంచి మీరు బయటకు వస్తే నది వలె దేవుడు ఆశీర్వాదాలు ప్రవాహంలాగా నీ ఇంట్లోకి పంపిస్తాడు. నూతన జీవన విధానంలోనికి మీరు రావాల్సిందే, మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిందే. మీ బ్రతుకుల్లో మేము నచ్చినట్టే మేము వెళ్ళిపోతామంటే నష్టపోతారు. మీరు మనసు మార్చుకొని నూతనపరచుకోవటం ఎంతో మంచిది, ఎంతో ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ అని రాయబడి ఉంటుంది. ఫాదర్స్ డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులనేమో పిల్లలు గౌరవించాలి, పిల్లలకు కోపం రేపి వారిని చీల్చి చెండాడుతూ నిరుత్సాహపరుస్తూ ఉంటే పిల్లలు బాధపడతారు. అందువల్ల తల్లిదండ్రులారా మీ పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండి, పిల్లలు కోపం రేపారనుకో వాళ్ళు ఏదో ఒక మాట అంటారు, అది మీకు మంచిది కాదు. ఇక్కడ యాకోబు యోసేపు మీద అధిక ప్రేమ పెట్టేశాడు. అసలు యోసేపు అని యవనస్తుని గోతులో తీసుకెళ్ళి ఎందుకు పడేశారో మీకు తెలుసా? చిన్న కొడుకుని ఎక్కువ ప్రేమించే మిగతా వాళ్ళకన్నా
వాళ్ళకి అసూయ పుట్టింది. అసూయ పుట్టడానికి కారణం ఎవరు? నాన్న చూపించిన భేదం. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు, భలే చెప్తున్నారు పాస్టర్ గారు, మా ఇంట్లో కూడా ఇదే వ్యవస్థ, ఇదే అలవాటని. ఆడికేమో రంగురంగుల బట్టలు, మిగతా వాళ్ళు రే నాన్న నీకు కొన్నాడా? నాకు పాత డ్రెస్సే. పెద్దోడు నీకు కొనుంటాడులే, ఇంకా నయమేలే, షర్టు ఉతికేసుకోరా అని చెప్పాడు నాకు పాత డ్రెస్సే. మరి యోసేపు గారి సంగతి ఏంటి? ఆడికి రంగురంగుల వస్త్రాలు, విలువైన వస్త్రాలు. అంటే మనకి ఇవ్వని అన్నీ నాన్న ఎవరికి ఇచ్చేస్తున్నాడు? అంటే నాన్నకు మనం అంటే ప్రేమ లేదు. ఎవరంటే ప్రేమ? యోసేపు అంటే ప్రేమ. నాన్న ప్రేమ వాడు దొంగిలించేస్తున్నాడు. నేను ఒక అసూయ అనేది రావటం వలన ఆ అసూయని ఎలా నియంత్రించుకోవాలో, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక దేవుని దుఃఖపరిచి, తండ్రిని దుఃఖపరిచి, తమ సొంత సహోదరిని తను చంపుకుంటున్నామనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మూర్ఖత్వంతో తీసుకెళ్ళి చంపాలనే పడేశారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఒకడికి దయ పుట్టింది, అమ్మేద్దాంలే చెప్పేసి అమ్మేస్తుంటే అన్నయ్య అని ఏడిస్తే ఇంకేమన్నయ్య. అసలు ఈ ఇంట్లో పిల్లల మధ్యలో విభేదాలకు కారణం ఎవరు? తండ్రి అని అంటారా? నేనైతే యాకోబనే అంటాను. సో తండ్రికి తెలియలే పాపం. ఆయన చూపించే ప్రేమ వలన కొందరు హృదయాలు హర్ట్ అవుతున్నాయి. నువ్వు ప్రేమ చూపిస్తే ఇతరుల హృదయాల్లో కూడా సంతోషం కలిగే విధంగా సమపాళ్ళలో పెంచాలి. నీకు ఒకడంటే కొంచెం ముచ్చట ఎక్కువ, నీ పోలికలో ఉన్నాడని. అయినా ఇతర పిల్లల ముందు ఆ ముచ్చట చూపించావంటే నిన్ను ఎలా పెద్ద అయిన తర్వాత నిష్ఠూర పెట్టాలో అలా నిష్ఠూర పెడతారు. ఎప్పుడు నాన్నకి చిన్నోడంటేనే ఇష్టం, అమ్మకి ఎప్పుడు పెద్దోడంటేనే ఇష్టం, నాన్నకి ఎప్పుడు కూతురంటేనే ఇష్టం. అందుకని ఎక్కువ కట్నం ఇచ్చేసి పంపించేసాడు. ఉన్నదే 10 ఎకరాలతో 9 ఎకరాలు అక్కగే పెట్టేశాడు. ఇంకేముంది మాకు? రే నాన్న, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తుల కన్నా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం వెళ్ళండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడిస్తాడు. యోసేపు ఒంటరివాడిగా వెళ్ళాడు, కానీ అందరికన్నా గొప్పవాడిగా మారాడా లేదా? అందరికన్నా ఐశ్వర్యవంతుడు అయ్యాడా లేదా? 10 మందికి పెట్టే చేయగా దేవుడు అతని చేతిని దీవించాడా లేదా? ఇది యాకోబు ఆస్తి వలన ఇతను పెద్దోడయ్యాడా? దేవుని ఆశీర్వాదం వల్ల గొప్పవాడయ్యాడా? ఇప్పుడు చెప్పాలి దేవుని సంగమా, మీకే ఆశీర్వాదం ముందు కావాలి? నాకైతే దేవుని ఆశీర్వాదమే ముందు కావాలి. అది శాశ్వతమైన ఆశీర్వాదం. ఆయన దీవెని ఇచ్చాడంటే అది పిల్లల తరంలోని 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ దీవెన్ని. అందువలన కుటుంబాల్లో ఉండే విభేదాల నుంచి బయటికి రండి. ఈరోజు నా విషయాల్లో నువ్వు పొరపాటు చేసావేమో, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. అదేవిధంగా చర్చ్ కాన్ఫ్లిక్ట్స్, విశ్వాసుల మధ్యలో విభేదాలు, సంఘస్థుల మధ్యలో విభేదాలు, డిస్అగ్రిమెంట్, ఏకీభవించకపోవటం, సణుగుళ్ళు, గాసిప్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ముచ్చట్లు చెప్పుకోవటం, అబద్ధాలు మాట్లాడుకోవటం, గర్వం, నా పదవి గొప్పదా నీ పదవి గొప్పదా అనే స్ట్రగుల్స్, ప్రేమ చల్లారిపోవటం, ఇవన్నీ సంఘాల్లో ఉంటే ఆటోమేటిక్గా సంఘం ఉజ్జీవం చల్లారిపోతుంది. మీ ఇంటికి వచ్చేవి పిల్ల దెయ్యాలు వస్తాయి, దేవుడు రాడు. మీ ఇంటికి దీవెనలు కావాలంటే ఇవన్నీ మానేయండి. సంఘాన్ని ఉజ్జీవింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఇలాంటి విషయాల్లో మీరు పట్టబడి ఏడవబడి జగడాలు, కలహాలు, విభేదాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటాలు, ఒకరినొకరు తిట్టుకోవటాలు, సంఘ కాపురి మీద సణుక్కోటాలు, పిచ్చ పాటి అంత ఎంటర్టైన్మెంట్ చర్చెస్లో ఎక్కువైపోతే అక్కడ ఆత్మీయలో చల్లారిపోతారు, ఉజ్జీవం చల్లారిపోతుంది. దేవుడు లేకుండా చర్చెస్లోకి వెళ్ళి మీరు చేసేది ఏంటంటే ఘనకార్యాలు. నీకున్న డ్రమ్ సెట్ని చూసి దేవుడు ఆనందిస్తాడా? నీ గానకోకిలాగా నువ్వు పాడితే దేవుడు ఆనందిస్తాడా? పుల్పిట్ కదిలిపోయే విధంగా ప్రసంగం చేస్తే దేవుడు ఆనందిస్తాడా? లేదండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత సుందరము. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంచుతానన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసే ఐక్యతలో సంఘాలు ఉన్నప్పుడు దైవ కార్యాలు మనం చూడగలుగుతాం, ఆస్వాదింపబడతాం. ఒకవేళ అలా లేని పక్షంలో పరిశుద్ధాత్మని సంఘాలు దుఃఖపరిచినట్లవుతాయి. విభేదము సంఘ నిర్జీవానికి కారణమవుతుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు సంఘము సాక్ష్యాన్ని పోగొట్టుకుంటుంది. ఆటోమేటిక్గా దేవుని నామానికి అవమానం తెచ్చిన వారు అవుతారు. దానివల్ల నీకేం పొందుకుంటావు? పరిశుద్ధాత్మను దుఃఖపరిచి నువ్వు సంతోషంగా ఉండగలవా? ఉండలేవు. దేవుని హృదయాన్ని గాయపరిచి ఆయన గాయములు రేపి నువ్వు హ్యాపీగా ఉండగలవా? ఉండలేవు. సార్వత్రిక సంఘమా, జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ మీరు వెళ్తున్న సంఘాల్లో, అది నీ సంఘమైన నా సంఘమైన ఎవరి సంఘమైన విభేదాలు ఉంటే కన్నీటి ప్రార్థనలు చేయాలి. ఆరోదిగా సమాజంలో వచ్చే విభేదాలు, కుల భేదాలు, నువ్వు కూడా అందరిలో ఒకరిలాగానే కులాలకి, మతాలకి, రోజులకి, వారాలకి, మరి లోకపరమైనవన్నీ పాత రోజులు ఎలా ఉన్నావో అవన్నీ నీలో ఇప్పటికీ ఏది ఇసుమంతైనా పోకుండా నువ్వుగానే ఉన్నావా? అదే ఈరోజు నీ జీవితంలో దైవ కార్యాలు జరగకపోవటానికి కారణం. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. అవే దేశంలో ఉపద్రవాలకు కారణం, దేశాల అభివృద్ధిలోకి రాకుండా ఉండడానికి కారణం అన్యాయాలు, అక్రమాలు, మత విభేదాలతో ఒకరినొకరు చంపుకోవటం, నరహత్యలు, దొంగతనాలు,
వ్యభిచారము, జారత్వము, అన్యాయము, అక్రమము ఎక్కడుంటుందో ఆ దేశం పైకి రాదు. దైవ ఆశీర్వాదాలు అక్కడ ఉండవు. అతివృష్టి, అనావృష్టి ఎక్కువైపోతుంది. వాటి నుంచి కూడా దేశము, సమాజము విడుదల పొందుకొని ముందుకు వెళ్ళాలి. అన్యాయము అనేది ఎక్కడుంటుందో అక్కడ దుఃఖము కలుగుతుంది. దైవజనమా, వీటన్నిటి నుంచి 100% విడుదల పొందుకొని మనం దేశానికే ఆశీర్వాదకరంగా మారే అవకాశం ఉంది. ఒక ఉద్యమం అనేది రాబోతుంది. ఆ ఉద్యమం దేశాన్ని, ప్రపంచాన్ని రగిలించే ఉద్యమం అనేది దేవుడు కలుగజేయబోతున్నాడు. దైవజనమా, ఆయన రాకడకు ముందుగా గొప్ప ప్రభావవంతమైన ఉద్యమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురాబోతున్నాడు. మునుపటి దినాల్లో నువ్వెన్నడూ చూడనటువంటి మంట రగలబోతుంది యేసునామములో. అది ఎక్కడి నుంచో కాదు, దేవుడు తన సార్వత్రిక సంఘంలో నుంచే లేవనెత్తబోతున్నాడు. ఆయన ప్రజలు, ఆయన మాట వినే ప్రజల ద్వారా దేవుడు తన కార్యాలని ప్రబలించబోతూ ఉన్నాడు. అలానే ఆఖరిగా ఆత్మీయ విభేదాలు, మరి సిద్ధాంతపరమైన విభేదాలు, అదేవిధంగా దురాత్మ, చీకటి శక్తులకు ప్రభావం నీపైన దాడి చేస్తుందని నేను గ్రహించుకోకుండా, సిల్లీగా తీసుకొని, సీరియస్గా తీసుకోకుండా నువ్వు ఉండటం వలన, ఆత్మీయ జీవితంలో నువ్వు సరిగా లేకపోవటం వలన, దైవ కార్యాల విషయంలో ఐక్యత లేకుండా విభేదించడం వలన నీ బ్రతుకులో చీకటి ఆవరించే అవకాశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, దేవుని వాక్యంతో ఏకీభవించకపోతే అంధకారంలోనికి వెళ్తుంది, గ్రహింపు లేకుండా వెళ్తుంది, స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. అలానే ఎటర్నల్ సపరేషన్ అనేది వస్తుంది. నిత్యత్వానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరిచే అవకాశం కూడా ఉంది. ఆత్మీయ విభేదాలు, వాటి నుంచి మనం బయటికి రావాలి. వీటి నుంచి బయటికి రావాలంటే పీస్ మేకర్స్గా ఉండాలి, దేవునితో సమాధాన పడాలి, రికౌన్సిలేషన్, తిరిగి మరలా దేవుని తట్టు మనం తిరగాలి, తిరిగి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, తిరిగి మనం శుద్ధీకరణ కోరుకున్నప్పుడు, తిరిగి నేను మారాలనుకుంటున్నాను ప్రభు అన్నప్పుడు దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనం. అలానే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు. విజ్డమ్ ఫర్ పీస్ మేకర్స్. మీ ఇంట్లో సమాధానకర్తలు ఉండాలి, సంఘంలో సమాధానకర్తలు ఉండాలి, సమాజంలో సమాధానకర్తలు ఉండాలి, దేశాల మధ్యలో సరిహద్దుల్లో సమాధానకర్తలు ఉండాలి. అప్పుడే యుద్ధాలు, పోరాటాలు అనేవి ఆగిపోతాయి. దేవునితో విభేదించుట ఇది అత్యంత ప్రమాదకరమైంది. దేవునితో మేమెక్కడ విభేదిస్తున్నామండి అని మనలో కొంతమంది అనుకోవచ్చు. కానీ ప్రభు అయిన దేవుడు అన్నాడు, నాతో కూడా మీరు విభేదిస్తున్నారు అంటున్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. వెన్ పీపుల్ ఆర్గ్యూ విత్ గాడ్, దేవుని ప్రజలు దేవునితోనే వివాదం పెట్టుకుంటే ఆ ఇల్లు బాగుపడదు. ఒక సొంత ఇంటి వారు ఆ ఇంటికి వ్యతిరేకంగా లేస్తే ఆ ఇల్లు బాగుపడదు అన్నాడు. దేవుని ప్రజలే దేవునికి వ్యతిరేకంగా లేస్తే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే తోటి విశ్వాసకు వ్యతిరేకంగా లేస్తే అవి నిలబడవు. ఇంట్లో వారే ఇంటికి విభేదంగా లేస్తే ఆ ఇల్లు కుప్పకూలిపోతుంది. అలానే ఏ దేవుణ్ణైతే మనం సేవిస్తున్నామో ఆ దేవునికే వ్యతిరేకంగా మనం మారిపోతే అక్కడ నష్టం అనేది వాటిల్లుతుంది. దేవునితోనే విభేదిస్తున్నామేమో జాగ్రత్త, దేవుని కార్యాలని నువ్వు ప్రశ్నిస్తున్నామేమో జాగ్రత్త, దేవుడు ఎక్కడున్నాడు, నాకేం చేశాడు అని ఎన్నో మార్లు నీ అనుమానాలతో, నీ బలహీనలతో మాట్లాడేమేమో. ఒప్పుకున్నావా ఆ దోషాలని? నేను అంతే అంటానండి అని అంటూ మూర్ఖత్వంతో బ్రతుకుతున్నావా? అది నీకు ఒక రోజున ఎరుకో గోడలాగా నీ ముందు అడ్డుబండలాగా మారబోతుంది. దాని నుంచి నువ్వు మారు మనసు పొంది విడుదల పొందుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. మలాకీ 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి మేము ఏం చెప్పితమని మీరు అడుగుదురు. నిన్ను గూర్చి ఏం పలికాం మేము అని మీరు అంటున్నారు. ఏం పలుకుతున్నారంటే క్వశ్చనింగ్ గాడ్స్ జస్టిస్, దేవుని న్యాయ తీర్పులను ప్రశ్నిస్తున్నారంట ప్రజలు. అది చాలా పాపం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్? న్యాయం చేసే దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అని దేవుడిని ప్రశ్నిస్తున్నారంట. దేవుడు న్యాయ తీర్పులు ప్రశ్నించకూడదు. ఈ విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. రెండవదిగా రిజెక్టింగ్ గాడ్స్ అథారిటీ, దేవుని అధికారానికి నువ్వు ఎప్పుడూ కూడా రిజెక్ట్ చేయకూడదు. నువ్వు అలా చేయటం నీ జీవితానికి మంచిది కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. మంచిని చెడు, చెడుని మంచి అని, చీకటిని వెలుగు, వెలుగుని చీకటి అని దేవుడు చెప్పిన మాటల్ని కల్లబొల్లి మాటలుగా, కల్పనా కథలుగా మార్చి చెప్పేవాళ్ళంటే దేవునికి అసహ్యం. కీడు మేలనియు, మేలు కీడని చెప్పుకొని, చీకటి వెలుగనియు, వెలుగు చీకటని ఎంచుకున్న వానికి శ్రమ. చేదు తీపి అనియు, తీపి చేదని ఎంచుకున్న వానికి శ్రమ. గాడ్స్ అథారిటీకి లోబడాలి. లోకం ఎటెళ్తుంది ఈ రోజున? నిజాయితీ తప్పి, యథార్థత తప్పి, న్యాయము తప్పి లోకము చెడు మార్గంలోకి వెళ్ళట్లేదా దేవుని బిడ్డలారా? ఆయన న్యాయపు తీర్పుల్ని ధిక్కరించుటే భూమి మీదకి శ్రమ.
నువ్వు న్యాయపు తీర్పుల్ని గుండెల్లో పెట్టుకొని ఆయన సన్నిధిని మోయవలసిన వ్యక్తివి. నువ్వు కూడా ఆయన న్యాయపు తీర్పుల్ని ధిక్కరించి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా, దేవుని తీర్పులు, దేవుని న్యాయం, దేవుని కట్టడ, దేవుని చట్టం, దేవుని పద్ధతులతో నాకు సంబంధం లేదు అని అనుకున్న రోజున నీకు శ్రమ ప్రారంభమవుతుంది. అలాంటి మనస్తత్వం ఉంటే దేవుని దగ్గర ఈరోజే క్షమాపణ అడిగి మళ్ళీ ప్రభు మార్గంలోకి రావాలి. అలానే బ్లేమింగ్ గాడ్ ఫర్ పెయిన్ అండ్ ట్రాజెడీ. ఏదో ఒక బాధ నీకు వచ్చింది, ఏదో ఒక జరగకూడని సంఘటన జరిగింది, ఎవరో ఒకరు చనిపోయారు, దానికి నువ్వు దూషించడం అంతా దేవుడిని దూషిస్తావు. చేసిన పొరపాటుని ఇది, ఇంట్లో నిర్లక్ష్యం ఇది, కానీ కక్ష సాధింపు దేవుని మీద పెట్టుకొని ఎన్నో రకాలుగా సణుగుతూ ఉంటారు. అది మంచిది కాదు. నయోమి ఆమె ఇష్టానుసారంగా మరి బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళావు నీ భర్తతో, నీ పిల్లలతో నువ్వు వెళ్ళావు. వెళ్ళినటువంటి ఆవిడ అన్నీ పోగొట్టుకున్న తర్వాత, దేవా నా తండ్రి నీ చిత్తానికి లోబడికి నేను ఇలా చేశాను అనాలా? రూతు గ్రంథం 1:20. ద ఆల్మైటీ హ్యాస్ మేడ్ మై లైఫ్ వెరీ బిట్టర్. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేస్తున్నాడు. అంటే డైరెక్ట్ అటాక్ ఆన్ గాడ్. ఏమంటుంది ఆవిడ? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా అని పిలవండి. అంటే ఆమె అనుభవము చేదైన అనుభవంగా మారిందంట. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడంటుంది. దేవుడు నిజంగా అన్యాయం చేశాడా? ఆమె తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి? అక్కడికి వస్తే దేవుని సన్నిధికి నిజంగా ఆమె జీవితాన్ని దేవుడు దీవించలేదా? ఆమె కోడలు రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించలేదా? ఆమెకు పోషణకర్తగా దేవుడు మారలేదా? అందరి దయ ఇంటిపైకి వచ్చే విధంగా దేవుడు కృప చూపించలేదా? ఇక్కడ తప్పు ఎవరిది? దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన నయోమిదంటారా లేకపోతే దేవుడిదంటారా? అసలు దేవుడు అన్యాయస్తుడా? ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఆయన విధవరాండ్ర పక్షంగా ఉండేవాడు, తండ్రి లేని బిడ్డల పక్షంగా ఉండి కార్యం చేసేవాడు. యోబు గ్రంథం 1:22 చూస్తే ఈ సంగతుల్లో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశారని చెప్పలేదు. చప్పలు కొడుతూ దేవుడి నామని మహిమ చెల్లించు. ఎప్పుడైనా ఏదైనా అన్నావేమో, చిన్నప్పుడు అన్నావేమో, పెద్ద అయిన తర్వాత అన్నావేమో, సేవ చేస్తూ కూడా అంటున్నావేమో. నీ సడుగుడు మామూలుగా లేదు. క్షమాపణ అడగాలి ఈరోజు దేవుని దగ్గర. అలానే రెసిస్టింగ్ గాడ్స్ కాల్ అండ్ కన్విక్షన్. ఆయన పిలుపుని కాదని, ఆయన పిలుపు నుంచి నువ్వు తప్పిపోతూ ఉన్నావేమో, దేవుని మాటలు పెడచెవిని పెడుతున్నావేమో. ఆ విషయంలో నువ్వు మరలా దేవుని తట్టు తిరగాలి. ట్రీటింగ్ వర్షిప్ యాజ్ ఎ బర్డెన్. దేవుని సేవ చేయటం భారము అని పిలిచారంటే చాలామంది. మలాకీ గ్రంథంలో మరి 1:13 మనం చూస్తే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా దేవుని సేవ చేయటం ప్రయాస. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించున్నారని సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. దేవుని సేవ భారం, దేవుని పరిచర్య భారం, దేవుని కార్యాలు భారం, భక్తి జీవితం భారం, బాప్టిజం తీసుకుంటే భారం, రక్షణలో కొనసాగటం భారం, ఆరాధనలు భారం, వాక్యం వినటం భారం, ఆదివారం చర్చికి రావటం భారం, చర్చిలో పనులు చేయటం భారం. భారం భారం ఏమంటున్నారండి? అవును, దైవ కార్యాలు భారం 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 అనుకునే కొలది నిన్ను దెయ్యాలు పట్టేస్తాయి. నువ్వు ఆత్మలో చల్లారిపోతావు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు, దీవెనలు పోగొట్టుకుంటారు. నిర్జీవ క్రియలతో మలమల మాడిపోతే ఏంటి మనకు ఉపయోగం? అందువల్ల ప్రియులారా, ఈ చెప్పబడిన ఈ అంశాలన్నీ కూడా విభేదాలు, ఇలాంటి వాటిలో ఎక్కడైనా ఎప్పుడైనా పట్టబడ్డావా? నాకు అసలు అలాంటివన్నీ ఏమి లేదని తొందరపడనొద్దు. పరీక్షించుకునే హృదయాన్ని దేవుడు నీతో మాట్లాడతాడు ఈ క్షణం.